దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లేవియ కాండము 26వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ప్రజలు దేవుని ఆజ్ఞలకు విధేయులై ఉంటే దేవుడు సకాలంలో వర్షాలను కురిపించి సమృద్ధిగా పంటలను అనుగ్రహిస్తాడు, అన్నిటి నుండి భయం నుండి తప్పిస్తాడు అన్నటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాము. ఈ ఆజ్ఞలు దేవుడిచ్చింది ఏ ఒక్క సమాజానికి ఇవ్వబడినవి కావు. దేవుని సర్వ ప్రజల కొరకు ఆచరించమని ఇచ్చినటువంటి ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలను పాటించడం విధేయతకు గుర్తు. విధేయత గలవాడు ఎప్పుడూ దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తాడు, ఆచరిస్తాడు. దేవుని ఆజ్ఞలను పాటించడము, అనుసరించడము జరుగుతుంది అంటే అతనిలో విధేయత ఉంది. అలా విధేయత గలవాని యొక్క ఫలితం ఆశీర్వాదానికి కారణము. దేవుని మాటలను గైకొని పూర్ణ హృదయముతో ఆచరించిన వారి జీవితాలు నిత్యానందముతో గడుపుచు, ఒక్క నిత్యానందముతో గడపటమే కాదు, క్రూర మృగాల నుండి, శత్రువుల బారి నుండి, సాతాను శోధన నుంచి, అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి తప్పించబడతాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని సన్నిధి వారి మధ్య ఎల్లప్పుడూ ఉంటుంది. ఎవరి మధ్య? దేవుని ఆజ్ఞలను, కట్టడలను హృదయపూర్తిగా ఆచరించుచు పాటిస్తున్న వాడికి, ఎప్పుడైతే అవి పాటిస్తూ ఉన్నప్పుడు అతను నిత్యానందముతో గడుపుతూ ఉండే వాళ్ళకి ఇవన్నీ సమకూరి జరుగుతాయి. దేవుడు వారి మధ్య ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుడు వీరి మధ్య నడుస్తూ ఉంటాడు. ఆయన మార్గమున నడుచుకున్న వారికి ఆయన కేడెముగాను ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విధులను అనుసరించి నడుచుకుని వారికి ఆయన కృపను, ఆయన ఆశీర్వాదమును ఎల్లప్పుడూ అనుగ్రహించబడుతుంది. దేవుడు తగిన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తానని చేసిన వాగ్దానము మనపై నెరవేరుటకు మనకు మొట్టమొదటిగా ఉండవలసింది ఏమిటంటే వినయ మనస్సు, సహన గుణము, ప్రేమ. ఇవి మనలో ఏర్పరచుకొనుటకు దీన మనస్సుతో, ఒకవేళ ఇవి లేవనుకో, ఇవి మనలో లేవు అనేది తెలియాలంటే, మనకి ఎప్పుడైతే ఆశీర్వాదాలు దూరమైపోతున్నాయో దాని అర్థము ఈ సహనము, ఓర్పు, వినయ మనస్సు ఇవి లేవని అర్థం. ఎప్పుడు ఆనందంగా ఉండండి అన్న పదానికి, దేవునికి ఏ మనిషి కూడాను ఆనందంగా లేడు అంటే దేవుని వ్యతిరేకే. దేవునికి కావాల్సిందేమో దేవుని యందు ఆనందించుట ఆయనకిష్టం. ఆ ఆనందమే లేనప్పుడు అది దేవుని వ్యతిరేకే కదా.
అయితే సహన గుణాన్ని మనం మనలో ఏర్పరచుకొనుటకు దీన మనసుతో దేవునికి ప్రార్థన చేయాలి. అది మన వల్ల కాదది. అది ఇర్మియా గ్రంథంలో కూడా ఉంది కదా. ఏమనుందంటే, ఏ మనుష్యుడు తనంతట తానే మార్చుకోలేడు. అది మార్పు రావాలంటే దేవుని వల్లనే మార్పు వస్తుంది. దేవుని వల్ల మార్పు రావాలంటే మీకు కీర్తనల గ్రంథము 29:11 ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం అంటే ప్రార్థన చేసేసి 4 మాటలు మాట్లాడి ఆమెనంటాం కాదు. అది హృదయపూర్తి కలిగినటువంటి ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనలో ఏ వంకర టెంకర్లు ఏమి ఉండకూడదు. ఏమి కంట్రోల్ తప్పినటువంటి మనసుతో దేవుని ప్రార్థించకూడదు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండి అందరినీ సహచరులుగా భావించుకుంటూ మనము దేవుని యందు ఆనందిస్తూ కానీ ఉంటే జీవితంలో సహించే గుణము గల జీవితాన్ని దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. సహనము ఉండాలి, ఓర్పు ఉండాలి, దీన మనస్సుతో మనం దేవుని ప్రార్థించాలి. వినయాన్ని అనుగ్రహించమని అడగాలి, సహన గుణాన్ని అనుగ్రహించమని అడగాలి. అప్పుడు దేవుడు ద్వారాలు తెరిచే ఉంటాడు. ఎప్పుడు అడగటమే మన వంతు. ఆ అడగటంలో ఏ మాత్రము కూడా వంకర టింకర్లు ఏమి ఉండకుండా ఉండాలి. ధారాళమైనటువంటి ఆత్మీయ మనస్సుతో దేవుని ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ఆ వరాలన్నీ ఇస్తాడు. అతను విజయ తీరాలకు తప్పకుండా చేరతాడు. దేవుని వాక్యానుసారం జీవిస్తున్నానని అనుకునేవాడికి దీన మనసు సహనము కలిగి ఉన్నాడా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఎప్పుడు దేవుని వాక్యానుసారమే జీవిస్తున్నాను అనుకుంటాడు. కానీ అతను ఏం చేయాలంటే, నేను దీన మనసు సహనము వినయము కలిగి ఉన్నానా లేదా అనేది అతను పరీక్ష చేసుకోవాలి. మొదటగా ఈ 2 కలిగించమని దేవుణ్ణి మనం వేడుకోవాలి. అవి మన ఎడల మంచి జీవితాన్ని పొందుటకు మనకి దేవుని యొక్క ఆప్యాయతతో కూడినటువంటి దీవెనలు మనపై కొమ్మరిస్తాడు దేవుడు. ఇదంతా ఎన్నో 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 వందలు, వేలు, లక్షలు, కోట్లు మాటలైతే చెప్తాము, మాటలైతే వింటాము, మాటలైతే పలుకుతాము, కానీ ఏమీ అక్కర్లేదు. దేవుని విశ్వసించి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువు వారిని నమ్మి విశ్వసించి మొట్టమొదట నమ్మాలి, విశ్వసించాలి. ప్రభువారు మన హృదయంలోకి వచ్చేసే ఉంటారు. అప్పుడు మనలో ఈ క్రోధాలు, తాపాలు, ఇలాంటి యొక్క అపవాది క్రియలు ఏమీ ఉండవు. అన్నీ బయటికి పరిగెత్తిపోతాయి. నువ్వు ఎప్పుడైతే వినయ మనసు కలిగి దేవుని ప్రార్థిస్తావో తప్పకుండా యేసయ్య మనలోనే ఉంటాడు. యేసయ్యే మన హృదయంలో ఉంటే మనకు అసలు ఏమైనా తక్కువ ఉంటుందా? ఏమి తక్కువ ఉండదు. అన్నీ కలుగుతాయి, అన్నీ అనుగ్రహించబడతాయి. మనం దేవుని బిడ్డలముగా మనం జీవిస్తాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ, ఈ వినయము, అణకువ, సహనము, ఓర్పు, ఇవి కలిగి ఉండి నిత్యము మనం ప్రార్థనలో కానీ ఉంటే తప్పకుండా దేవుడు పరలోక ఆశీర్వాదాలు మనపై కృమ్మరిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన యేసయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము ఇంతగా ధ్యానించుకుని ఈ గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రము తండ్రి. అనుగ్రహిస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి.
ప్రభువా, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. కృపగల తండ్రి, నీకు ప్రార్థన చేయనప్పుడు మొదటగా తండ్రి మాలో వినయము, సహనము, ఓర్పు ఉన్నాయా లేవా అని మేము ఆలోచించుకొని, దేవా అవి మాకు అనుగ్రహించమని నీ పాదముల చెంత మొరపెట్టుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించయ్యా. మన ఎదుటి వ్యక్తికి కూడా తండ్రి అలాంటి లేవు అని మాలో మాకు తెలిసినప్పుడు ఆ బిడ్డలకు కూడా తండ్రి వినయాన్ని, సహనాన్ని, ఓర్పుని, జ్ఞానాన్ని అనుగ్రహించమని నీ పాదముల చెంత మేము మొరపెట్టుకుని అంతటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువా, నేటి ధ్యాన వాక్యాలను బట్టి తండ్రి మాలో ఏమన్నా దోషం ఉంటే క్షమించి, ఈ ధ్యాన వాక్యాల ప్రకారం ప్రతి ఒక్కరి మనసులు మార్చి నీ యందు నిన్ను విశ్వసించి నీ యందు వినయము కలిగినటువంటి ప్రార్థన నీకు చేరులాగున తండ్రి ప్రతి బిడ్డకు అంతటి వరాన్ని ఇచ్చి ఆశీర్వదించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.